జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శర్మ గారు 2 పాయింట్ల మీద చెప్పండి. లోకేష్ గారి మీద ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఫిర్యాదు చేశారు, దాని మీద పోలీసులు చర్య తీసుకుంటారా లేదా? అట్లాగే మొన్న రోజా గారు వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు, విడుదల రజనీ గారు కంప్లైంట్ చేశారు. ఇవేవి కంప్లైంట్ల కింద పోలీసులు ఎందుకు తీసుకోవట్లేదు? కొన్ని చోట్ల అర్ధరాత్రిగాడ కొడాల నాని గారి మీద రిజిస్టర్ చేసిన వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారి మీద వాళ్ళు స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నారు. చేస్తారా లోకేష్ గారు అనండి, లోకేష్ గారు అనుచరులనండి, వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా? నిన్న గన్నవరంలో కోర్టుకి తీసుకెళ్ళడానికి కావాలని జాప్యం చేశారట. ఇటువంటి వాటిని ఎట్లా మీరు చూస్తారు? ఖచ్చితంగా లోకేష్ గారు మీరు చేసిన ఫిర్యాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. న్యాయపరంగా అది ముందుకు సాగవు, అది అట్లానే ఉంటాయి. ఎందుకంటే అందరికీ రాజ్యాంగం సమానంగా చూసే అవకాశం లేనే లేదు, ఆంధ్రప్రదేశ్ లో అసలు లేనే లేదండి. అర్ధరాత్రి పూట గన్నవరంలో ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియకుండా అసలు వాళ్ళకి ఏమీ చెప్పలేదంట. పగలపూట అయితే, సాయంత్రం పూట అయితే కోర్టులో జడ్జి గారికి రిమాండ్ తిరస్కరిస్తూ న్యాయవాదులు అప్రోచ్ అవుతారని చెప్పేసి కనీసం వారికి చెప్పకుండా, రిమాండ్ రిపోర్ట్ పేపర్లు ఇవ్వకుండా, ఏ కేసు చెప్పకుండా ఇల్లు లోపలికి ముద్దాయిల్ని కూడా తీసుకెళ్లకుండా జడ్జి గారి ద్వారా రిమాండ్ ఇప్పించారని చెప్పి తెలిసింది. జడ్జి గారు ఇంకా ఆ టైంలో వాళ్ళని చూడాల్సిందేనంటే దూరం నుంచి చూపించారే తప్ప రిమాండ్ రిపోర్ట్ కాగితాల గురించి కానీ, ఏం కేసు పెట్టారో చెప్పారని కానీ, చిత్రహింసలకి గురి చేశారు, ఇవన్నీ కూడా చెప్పుకునే అవకాశం లేకుండా మ్యానిపులేట్ చేశారు పోలీసులు అక్కడ. మరి అప్పుడు జడ్జి గారు ఎట్లా అలౌ చేశారండి? నాకు ఆ వివరాలు తెలియదు కానీ జడ్జి గారు అలౌ చేయకూడదు కదా? ఇంకా ఆ టైంలో జడ్జి గారు అర్ధరాత్రి 12ంటికి సార్, ఆ టైంలో వాళ్ళని చూశారు. సరే 8 మంది ఉన్నారు, చేశారు. ఇంకా వాళ్ళని ఏం మాట్లాడినిచ్చే పరిస్థితి లేదు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు. మీరు ఇంకేనా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళని కేసుల్లో పెడతాం, ఇంకా మీ మీద కేసులు పెడతాం అనేటప్పటికీ ఎవరు నోరెత్తి మాట్లాడలేకపోయారు, చేశారు సార్. అక్కడ ఎవరేం చెప్పలేకపోయారు. అందరినీ కూడా రిమాండ్ పంపించడమే జేయంగా పెట్టుకున్నారు. ఆ మర్డర్ కేసులు పెట్టడం కానివ్వండి, ఆ 111 పెట్టడం కానివ్వండి, ఇదే తొంతుగా మారింది. లోకేష్ గా ఇప్పుడు మొన్న విజయవాడ సిపి గారు రాజ్యాంగం అందరికి సమానంగా ఉంటుంది, చేస్తామని చెప్పి మాట్లాడారు. ఎవరన్నా ఏదన్నా అంటే చేస్తామన్నారు. స్ట్రక్ అయింది. కానీ మనం అక్కడ చూస్తే ఇప్పుడు లోకేష్ గారు మీరు ఇచ్చిన ఫిర్యాదుని సిపి గారు యాక్షన్ తీసుకుంటారంటే అవకాశమే లేదండి. లోకేష్ గారు ఇచ్చిన మీరు కంప్లైంట్ ఇస్తే అది మాత్రం పక్కన పెడతారు. టీడీపీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు, బీజేపీ వాళ్ళ మీద కూడా ఇవ్వకూడదు, జనసేన వాళ్ళ మీద ఇవ్వకూడదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చినవి మాత్రమే స్వీకరించే అవకాశం ఉందండి ఇప్పుడు పోలీసులు. అదే వ్యవహారం రాష్ట్రం అంతా జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు సందేహం వచ్చిందండి. అప్పుడు ఎప్పుడో జత్వానీ కేసులో 3 IPS సస్పెండ్ చేశారు కదా. సపోజ్ 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారుతుంది, మారింది అనుకోండి, అప్పుడు ఆ జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అనుకుందాం. వస్తే అప్పుడు వీళ్ళు ఈ కేసులన్నింటి మీద కేసులకు ఎందుకు కట్టలేదని వీళ్ళని అడగవచ్చు కదా. తర్వాత ఆ కేసులు తవ్వి మళ్ళీ పెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ చట్టం ఎట్లా చెప్తోందంటే అండి, పోలీసులు కేసు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసులు వేసుకోమని చెప్తోందే తప్ప పోలీసులు నమోదు చేయరు అని ముందే సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ భావించి చేయకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయమంటోంది. అప్పుడు కూడా శాఖాపరంగా మీరు ఈ ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడు అడగచ్చు, చేయొచ్చు. దాని మీద వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి 100% అవకాశం ఉంది. ఏదో 1-2 కంప్లైంట్లు అనుకోండి, ఓవర్లుక్ లో మర్చిపోయారు అనుకోవచ్చు. వందల సంఖ్యలో రాష్ట్రం అంతటా కూడా లోకేష్ గారి మీద కానివ్వండి, మిగతా సభ్యుల మీద కానీ, వైఎస్ఆర్సీపీ తిడుతూ టీడీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరివి కూడా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు వందల సంఖ్యలో ఒకే టైప్ ఆఫ్ కంప్లైంట్స్ పక్కన పెట్టినప్పుడు చేసినప్పుడు శాఖాపరమైన విచారణ చేయవచ్చు. ఎందుకు ఇన్ని కంప్లైంట్లు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏదైనా డీజీపీ గారి కారణమా దీనికి, ఇంటెలిజెన్స్ వాళ్ళ కారణమా దీనికి, లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయని ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా దీని మీద విచారణ చేయవచ్చు. కాబట్టి పోలీసులు వాళ్ళ బాధ్యత కింద కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని చేసి అరెస్ట్ చేయకపోయినా కనీసం ఎఫ్ఐఆర్లను నమోదు చేసి పక్కన పెట్టారనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసినట్టు అవుతుంది. కానీ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటే మరి అన్యాయానికి గురైన మహిళలు కానివ్వండి, ఊరికినే బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే చేస్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారండి? అందరూ కోర్టులను ఆశ్రయించలేదు. ఎవరన్నా కోర్టుకు వచ్చి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే మళ్ళీ వాళ్ళ మీద ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే తప్ప రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ అమలు చేసే ఉద్దేశం పోలీసులకు లేదండి. నిన్న అర్ధరాత్రి గన్నవరం దాంట్లో
12 దాకా అసలు సాయంత్రం పూట అయినా పెట్టచ్చు, కనీసం అది చూడకుండా అర్ధరాత్రి పూట అయితే జడ్జి గారితో ఎక్కువ సంభాషణ ఉండదు, లాయర్లు ఉండరు. అందులో కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో లాయర్లు కూడా ధైర్యం చేయలేరు పోలీసులకి వ్యతిరేకంగా వెళ్ళటానికి చేయడానికి. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల ద్వారా వాటన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడో జరిగిన కేసుల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అక్కడ రిమాండ్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారండి. ఇందాక వాళ్ళు అడిగారు ప్రైవేట్ కంప్లైంట్లు ఎందుకు వేయట్లేదు చేయట్లేదండి. ప్రైవేట్ కంప్లైంట్లు వేయడానికి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ముందుకు వచ్చి నుంచోవాలి. వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ వేసి చేస్తాము. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా బలంగా లీగల్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకోవద్దు. మనోహర్ రెడ్డి గారు కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కానీ 24 గంటల పాటు వారు కష్టపడుతూనే ఉన్నారండి. అందరినీ కూడా లీగల్ గా ముందుకు వెళ్ళమంటున్నారు. ఇంకేమైనా ఊళ్ళలో నుంచి ఎవరన్నా తీసుకొస్తే చేస్తే కూడా వాళ్ళకి భోజనాలు ఛార్జీలు కానివ్వండి అవన్నీ కూడా ఏర్పాట్లు కూడా చూడమంటున్నారు. అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ సహాయం చేయమని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారండి. అవి కూడా జరుగుతున్నాయి. విజయవాడలో మనం 100 మందిని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకమైన సదుపాయాలు కల్పించే పంపిస్తున్నారే తప్ప ఎవరిని ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను సార్. బాగానే ఉంది. కాకపోతే నాకు ఈ మొత్తం ప్రాసెస్ లో న్యాయ వ్యవస్థ కూడా పౌర హక్కులను రక్షించే దిశగా ఆలోచించాలి తప్ప పోలీసు వాళ్ళు తీసుకొచ్చినమ్మటి రిమాండ్ ఇచ్చేయటం ఇవన్నీ చేయకుండా ధర్మంగా ఉంటే చేయొచ్చు, కానీ ధర్మమా కాదా అనేది ఆలోచించిన తర్వాత చేస్తే బాగుంటుందేమో అనుకోవాలి.